ఆదాల ప్రవీణ్ కుమార్ రెడ్డి సన్ ఆఫ్ పెంచల్ రెడ్డి విద్యానగర్లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫీజుల నిమిత్తం అతనికి 60,000 అవసరమని శ్రీ వెన్నోటి ధనుంజయ రెడ్డి గారికి పరిచయస్తుల ద్వారా వచ్చింది. విచారించిన తర్వాత నిజమేనని తెలుసుకుని వారికి 60,000 రూపాయలను ఆదివారం అందరి సమక్షంలో చెక్కులు అందజేశారు. నెల్లూరు సిటీ కమిటీ వారు మన సభ్యులను కలిసి వారి రెడ్ల సమైక్యలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఆ విషయాన్ని ఖండిస్తూ వారితో మన సభ్యులు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై చర్చ. ఒకరికొకరు బాంధవ్యం పెంచుకునే ఆలోచనలతో మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో కిట్టి పార్టీ సభ్యుల ప్రకటన. ఈ నెలలో పుట్టిన మన శాశ్వత సభ్యులను అభినందిస్తూ కేక్ కటింగ్. మన కుటుంబంలోకి కొత్తగా చేరిన ఇద్దరిని అభినందించి సన్మానించడం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క గౌరవ శాశ్వత సభ్యుడు హాజరు కావాలని కోరుతూ నమస్కారములతో కార్యదర్శులు స్వర్ణ నాగేశ్వర రెడ్డి, కేతా రాజేశ్వరి రెడ్డి, లింగాల చంద్రమౌళి రెడ్డి, కోడూరు రవీంద్రారెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, ఆనం గిరిధర్ రెడ్డి, సింగారెడ్డి నరసింహారెడ్డి, సిద్ధవరపు వేణుగోపాల్ రెడ్డి. సమావేశం రోజు శాంతినగర్ నిర్మల సౌదాలో జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ మంత్ పుట్టినరోజు జరుపుకున్న కొంతమందిలో నేను ఒకడిని. ఈ మంత్ 31వ తేదీ నా బర్త్డే. అందుకని ఈరోజు కేక్ కటింగు అన్నీ నా చేతులతో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దొరికిన మంచి అవకాశం అనేది నా ఫీలింగ్. అదేవిధంగా ప్రతి నెల ఆ నెలలో పుట్టిన వారికి కేక్ కటింగు, వాళ్ళకి అభివాదం శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ప్రతి నెల చేస్తున్న కార్యక్రమం అది. ఈ మంత్ ముఖ్యంగా ఈ నెలవారీ కార్యక్రమంలో ఎవరెవరి బర్త్డేలు ఉన్నాయి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం ఒకటి. నెక్స్ట్ ఈ మంత్ కార్యక్రమాలు ఏమేమి చేశాము, ఏమేమి చేయాలి అనే డిస్కషన్ ఒకటి. ఇవి ప్రతి నెలా జరిగే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మా రెడ్డి బిడ్డలందరికీ శుభాభివందనములు. థ్యాంక్ యూ. ఇక మహిళా అధ్యక్షురాలిని. నా పేరు ఆనం చండీరాణి. మేము ఈ రెడ్ల ఐక్యవేదిక తరఫున రెడ్ల అభివృద్ధికి వైద్య విద్య అన్నిటి కోసం పాటుపడుతున్నాము. అందులో మూలంగా ఈ రోజు మా రెడ్ల బిడ్డకి 60,000 ఇంటర్ చదివేదానికి మా వంతుగా మా ఐక్యవేది తరఫున అతనికి ఆర్థికంగా ఉపయోగపడ్డాము. ఇలాంటివి ఎన్నో చేయాలని, ముందు చాలా అభివృద్ధి తీసుకురావాలని మా రెడ్ల ఐక్యవేది తరఫున మా రెడ్డి బిడ్డలని అందరినీ పైకి తీసుకురావాలని మా ఆకాంక్ష. మేము ఏం చేసినా ఈ రెడ్లకే చేయాలనేది మా దృఢ సంకల్పము. మమ్మల్ని మేము ప్రొటెక్షన్ చేసుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుచున్నాము. నమస్కారము. నేను ఆ రెడ్ల ఐక్యవేదికలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించే సమావేశంలో ముందు చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంస్థ తరపున చేసిన సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఈ సమావేశంలో వాటి గురించి మేము మాట్లాడుకున్నాము. ఈ రోజు ఆదాల ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే ఒక స్టూడెంట్ కి సంస్థ తరపున 60,000 రూపాయలు విద్య కొరకు తనకి సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా మన ఐక్యవేదిక ప్రతి ఒక్క స్టూడెంట్ కి విద్యాపరంగా గాను, ఆరోగ్యపరంగా గాను అన్ని విధాలుగా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి ఒక్క రెడ్డి బిడ్డకి అది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటాం. బిబి రెడ్డి, రెడ్ల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీని. ఈరోజు ఎన్బికేఆర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఆఠాల ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి మా మహారాజా పోషకులు ధనంజయ రెడ్డి గారి ప్రోత్సాహంతో సభ్యులందరూ కలిపి 60,000 రూపాయల విరాళాన్ని అందజేయడం జరిగినది. రెడ్ల ఐక్యవేదిక స్థాపితం నుంచి కూడా అన్ని రంగాలలో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి బిడ్డలకు చేయూతనిచ్చి వారిని ముందు వరుసలో ఉంచి దేశంలోని అన్ని రెడ్డి సంఘాలకు మార్గదర్శకంగా ముందున్నది. అటువంటి సంస్థలో సభ్యులమైన మేమెప్పుడూ కూడా నిరంతరము రెడ్డి జాతి ఐక్యతకు, అభివృద్ధికి, పురోభివృద్ధికి
మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ దీనిని ముందంజలో ఉంచడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను మా మహిళా సభ్యురాలలో కొంతమంది పెళ్లి చేసుకునే వారికి అవసరమైనటువంటి బట్టలన్నీ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాయర్స్ కూడా కాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్స్ కూడా కాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సదుపాయాలని ప్రతి రెడ్డి బిడ్డ ఉపయోగించుకొని పురోభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. నా పేరు ప్రతాప్ రెడ్డి, రెడ్ల ఐక్య వేదిక కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటున్నాను. మా నెలవారీ సమావేశం ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతుంది. ఈరోజు అనివార్య కాలంలో 3వ ఆదివారం పొడిగించడం అయింది. ఈ రోజు మా సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ధన సహాయం చేయటం, ఇటువంటి కార్యక్రమాలతో మొదలవుద్ది. ఈ రోజు ఆదాల ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే ఒక విద్యార్థికి, విద్యానగర్లో చదువుతున్న విద్యార్థికి మా వెన్నోటి ధనంజయ రెడ్డి గారి సహకారంతో, కొండా నిరంజన్ రెడ్డి గారి సహకారంతో, అలాగే మా మహిళా అధ్యక్షురాలు ఆనవ చెన్నీరాణి గారు, అలాగే సుజాతారెడ్డి గారు, అలాగే కేత అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే మా సంస్థ తరఫున అన్ని కలిపి ఒక 60,000 మొత్తమును ఆ అబ్బాయికి చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయికి ఇస్తూ, ఆ అబ్బాయిని అభినందిస్తూ ముందు నువ్వు బాగా మార్కులు తెచ్చుకొని మన రెడ్డి బిడ్డలకి సహకరించాలని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి నెల ఈ నెలలో పుట్టినరోజు చేసుకుంటున్న మా శాసనసభ్యులందరికీ వారి పేరుతో కేక్ కటింగ్ చేసి అభినందించడం జరిగింది. ఈ నెలలో పుట్టిన స్వర్ణ నాగేశ్వర రెడ్డి గారు, కేదా రాజేశ్వర రెడ్డి గారు, లింగాల చంద్రమల రెడ్డి గారు, కోడూరు రవీందర్ రెడ్డి గారు, కామిరెడ్డి మోహన్ రెడ్డి గారు, ఆనం గిరిధర్ రెడ్డి గారు, మా అధ్యక్షులు సింగారెడ్డి నరసింహారెడ్డి గారు, అలాగే సిద్ధవరపు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ నెలలో పుట్టారు. వీళ్ళందరి పేరుతో ఈరోజు కేక్ కటింగ్ చేసి వాళ్ళు అభినందించడం జరిగింది. ముఖ్యంగా మా నరసింహారెడ్డి అన్న ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి అందరం అభినందిస్తూ కేక్ కటింగ్ చేసి, అలాగే 31వ తేదీ అన్నగారిది బర్త్డే, ఆ రోజు మెడికల్ క్యాంపు అవి ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు కూడా మీకు మీడియా వారికి ముందుగా తెలియజేస్తాము. మీ మీడియా ద్వారా కూడా మా రెడ్ల వాళ్ళందరికీ తెలియజేస్తూ అందరూ ఆ రోజు రావాలని ఆశిస్తున్నాము. అలాగే మా శాసనసభ్యులు సుమారు 140 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకరికొకరికి పరిచయం చేసుకుంటూ, బయట ఫ్రెండ్స్ కూడా పరిచయం చేసుకుంటూ వారందరినీ మా రెడ్ల ఐక్య వేదికలో శాసనసభ్యులుగా చేర్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా మేడ హరినారాయణ రెడ్డి గారనే మా ప్రముఖ మా శాసనసభ్యుడు. ఆయన సుమారు ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా 10 మందిని చేర్పించి మా రెడ్ల ఐక్య వేదికకి చాలా సహకరిస్తున్నారు. ఆ చేర్పించిన వాళ్ళలో ఈరోజు ఇందుకూరు వెంకటరమణారెడ్డి గారు ఆర్ఆర్ క్యాటరింగ్ అతను శాసనసభ్యుడిగా చేరారు. అలాగే మినర్వా గ్రాండ్ లో పూల డెకరేషన్ చేసే శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు హరినారాయణ రెడ్డి ద్వారా ఈ కార్యక్రమాలు విని ఆసక్తితో వారు కూడా 10,000 కట్టి శాసనసభ్యులుగా చేరడం మా అందరికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారికి అందరం పేరున అందరి తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రెడ్డి అడ్వకేట్ ని, మన రెడ్ల ఐక్య వేదిక శాశ్వత సభ్యుడిని. ఈరోజు ఈ నెలలో జరుగుతున్నటువంటి మన రెడ్ల ఐక్య వేదిక సభ్యుల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన అధ్యక్షుల వారు ఈ నెల 31వ తేదీన జన్మదినం జరుపుకోబోతున్నారు. వాళ్ళకి నరసింహారెడ్డి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆదాల ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు రెడ్ల ఐక్య వేదిక తరఫున మనం 60,000 రూపాయలు సహాయం ఆయనకి చేయటం జరుగుతుంది. ఆయన కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తులోకి రావాలని, అదేవిధంగా ఆయనకి కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన రెడ్ల ఐక్య వేదిక తరఫున ఒక లీగల్ టీం ఏర్పాటు చేసి మన రెడ్ల సభ్యులందరికి కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి, వాళ్ళకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ అందిస్తామని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది.